గురువులంటే లెక్కలేదు, అధికారులంటే లెక్కలేదు. ఎవరికి వాళ్ళే రాజులు, ఎవరికి వారులే అధికారులు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ పంచమహాపాతకాలే ప్రపంచాన్ని పతనములోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. దేవుడు ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పి, పెద్దల విషయంలో జాగ్రత్త, తల్లిదండ్రులను సన్మానించు, అధికారికి లోబడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. దానిని పూర్తిగా వ్యతిరేకించుటను బట్టి పంచమహాపాతకాలు పట్టుకొని మానవుల్ని ఏడిపిస్తున్నాయి. మీరు కావాలంటే చూసుకోండి. ఎవరైనా సరే తమ తల్లిదండ్రులను సుఖపెట్టని వాడు సుఖపడలేడు తన జీవితంలో. ఎంత ఆస్తులైనా ఉండొచ్చు. అనేకుల్ని నా కళ్ళతో నేను చూశాను. తల్లిదండ్రులను సుఖపెట్టని వారి జీవితాలు భయంకరం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ పంచమహాపాతకముల కొరకు కూడా మన ప్రభువు మన కొరకు ఈ పంచగాయములను పొందినటువంటి వారై ఉన్నారు. మరి యేసయ్య శిలువలో వేలాడుతూ కూడా తన తల్లిని గురించి ఆలోచించాడు. తల్లిని గురించి ఆలోచించి తల్లి బాధ్యత తన ప్రియ శిష్యుడికి అప్పగించాడు. కాబట్టి ప్రియమైన వారలారా, తల్లిదండ్రులను ఎప్పుడూ తోలనాడకండి, పెద్దలను ఎప్పుడూ తోలనాడకండి. ఒకవేళ తల్లిదండ్రులు అందరూ మంచివాళ్ళు ఉంటారని నేను చెప్పను. ఒకవేళ వాళ్ళల్లో కూడా ఏమైనా పొరపాట్లుంటే ఉండవచ్చు. పొరపాట్లు ఉన్నా వారిపై తీర్పు తీర్చే అధికారం బిడ్డలకు లేదు. అది దేవుడు చూసుకుంటాడు. నీ ధర్మాన్ని నువ్వు చేసుకో. అలాగే అధికారులు, పెద్దలు, గురువులు, ఒకవేళ వాళ్ళల్లో ఏమైనా లోట్లుంటే ఉండవచ్చు. అది నీ పని కాదు, అది దేవుడు చేసుకునే పని. నీ పని ఏమిటి అంటే విధేయత చూపించటం. అది మనకు ఆశీర్వాదం. కాబట్టి పంచగాయముల వెనకాల ఇది ఎంత కథ ఉందో, ఇంకా చాలా కథలు కూడా ఉంటాయి, ఏదో మనకు తెలిసినంత వరకు. కాబట్టి యేసయ్య పంచగాయములు మనందరి యొక్క అపరాధముల క్షమాపణ కొరకైనటువంటివి అని మనం గ్రహించాలి. ఇక రెండవది చూడండి. రెండవది ఏమిటి అంటే, నేనెంచి తలంచిన, అంటే నేను గణించి ధ్యానించిన. అంటే ప్రభువు యొక్క ఈ పంచగాయములు, ఈ శిలువ నేను ఎంత ధ్యానించినా, ఎంత తలంచినా, ఎంత మరి దాని మీద మనస్సు పెట్టినా అని దాని అర్థం. నేను ఎంచి తలంచిన అంటే, ఎంచి అనే మాట మరి తెలుగు పదం సంస్కృతంలో ఏమందో ఉంటుందంటే గణించి, అంటే లెక్కలు వేసి. గణించటం అంటే లెక్కలు వేయటం, దాని యొక్క విలువెంతో తెలుసుకుంటానికి ప్రయత్నం చేయటం. ఎంత చేసినా అని అర్థం అక్కడ. ఇది కొంచెం నెగిటివ్ తీసుకోవాలి మనం. నాకు అర్థమైంది అది. ప్రియమైనటువంటి వారలారా, ఎంత తలంచినా, ఎంత ధ్యానించినా, ఎంత లెక్కించినా అది ఏమైపోతూ ఉంది అంటే, దాని తర్వాత మాటలో మనం దాన్ని పూర్తి చేసుకుంటాం. ఒకసారి చూడండి దేవుని వాక్యాన్ని. గలతీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనములు. గలతీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనములు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? ఎంత ధ్యానించినా గాని, ఎంత తలంచినా గాని, ఈ సిలువను బట్టి మనము ఏమి నేర్చుకుంటున్నాము? సిలువ ధ్యానం ఎంత చేసినా ఆ సిలువ మనకి ఎంత అర్థమవుతుంది? నేనెంచి తలంచిన. గలతీ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటున్నారు, గలతీ సంఘం మరి పౌలు గారి యొక్క బోధలను బట్టి రక్షణలోనికి వచ్చారు, సంఘం ఏర్పడింది,
సంఘము నడిపించబడుతూ ఉంది. రాను రాను ఆ సంఘములో ఏమైంది అంటే పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. ముందు ఆత్మ సంబంధులుగా జీవించడానికి ఆరంభించి తర్వాత శరీర సంబంధులుగా మారిపోతున్నారు. అందుకోసమే పౌలు గారు బాధపడుతూ ఆయన చెబుతున్నారు, సిలువను గురించినటువంటి మీ యొక్క అవగాహన ఏమైనది? ఆత్మతో ఆరంభించి శరీరముతో ముగిస్తారా? ఇంత అవివేకులా మీరు అని చెప్పి సంఘముతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి సిలువను ధ్యానించే కొలది మనం ఏమవ్వాలి? ఆత్మీయతలో ఇంకా దేవుడికి సమీపస్థులముగా మారుతూ ఉండాలి. మరి ఎంత ధ్యానించినా కానీ లోక సంబంధాలు పోవటం లేదు, శరీర సంబంధాలు పోవటం లేదు, లోకాశలు నశించటం లేదు, ధనాపేక్షలు కరగటం లేదు. ఏమీ మార్పులు లేకుండానే ఏమైపోతా ఉంది? జీవితం వ్యర్థము వైపు నడుచుకుంటా పోతానే ఉంది. అది నేనెంచి తలంచినా. తర్వాత ఇంకో వాక్యాన్ని కూడా చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనములు. పాపభరితులైన నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. చూశారండి, ఎంత ధ్యానించినా గాని పరిస్థితి ఏమైపోతుందంట? నానా విధములైన దురాశల వలన నడిపింపబడి. ఈ దురాశలు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఆ ధ్యానము వలన మనకు కలగవలసినటువంటి మేళ్లను కలగనివ్వటం లేదు, భక్తిలో ఎదగనివ్వటం లేదు, పరలోక సారూప్యములోనికి అంటే యేసయ్య సారూప్యములోనికి మనలను మారనివ్వటం లేదు. ఈ పాపరూపాలు పోవటం లేదు, ఆ పరిశుద్ధ రూపం రావటం లేదు. అలాగూ జరిగిపోతూ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? నానా విధాలైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని. ఎప్పుడు నేర్చుకుంటున్నా కానీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలగటం లేదు. ఇంకా జ్ఞానంధకారమే, ఇంకా అబద్ధములో జీవించటమే, ఇంకా లోకముకు తాపత్రయపడటమే, లోక బంధకాల నుండి విడిపింపలేని దుస్థితి ఇలాగ జరిగిపోతానే ఉంది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అదే తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో మీరు చూసినట్లయితే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చేయించుకొనుచున్నాడు. చూశారా, దేవుడు కోరుకుంటున్నాడు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని. సాధారణంగా మానవ జీవితంలో ఊహలు, అలాగే ఉద్దేశాలు, మన ఇష్టాలు మనల్ని మోసం చేయొచ్చు, అనుభవాలు మోసం చేయవు. అందుకోసమే మన భక్తి అనుభవములోనికి రావాలి, మన తీరి అనుభవములోనికి రావాలి, అనుభవించి ఆనందించే స్థాయిలోకి రావాలి. మనం తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిచినవి అన్నట్టు ఉండకూడదు. భక్తుల పేర్లు చెప్పుకొని ఆయన అంత గొప్ప భక్తుడు, ఈయన ఎంత గొప్ప భక్తుడు అని చెప్పుకుంటే చాలదు, కానీ అది మన జీవితంలోనికి అన్వయించుకొని అనుభవించే పరిస్థితిలోనికి రావాలి. అందరం చెప్పుకుంటున్నాం, అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుని చిత్తం నెరవేర్చాడు. అది కొడుకుని ఇవ్వటానికి కూడా లెక్క చేయలేదని. మనం గంట సమయం దేవుడికి ఇవ్వలేము. అంటే ఏం జరుగుతూ ఉంది? ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నా కానీ సత్యమును గూర్చిన అనుభవం కలగటం లేదు, అబద్ధాన్ని గూర్చిన అనుభవాలే పెరుగుతున్నాయి. ఏది కాదో అదే అవునవుతుంది, ఏది చేయకూడదో అది చేయటమే జరుగుతుంది, ఏది చేయాలో అది చేయటం జరగటం లేదు, దిద్దబడటం లేదు, బాగుపడటం లేదు జీవితాలు.
కాబట్టి నేను ఎంచి తలంచిన. ఏం ప్రయోజనం? యేసయ్య మన కొరకు ఇంత శ్రమ పడ్డాడు, ఇన్ని గాయాలు చేసుకున్నాడు. అది మన జీవితములో అన్వయించుకొని అనుభవములోనికి తెచ్చుకొనకపోతే ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనము లేదు అనేటువంటి భావం ఈ యొక్క పదములో ఉంది. ఇంకొకటి కూడా చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై. బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి చెప్పండి. కాలమును బట్టి చూస్తే, నేను ఇన్ని సంవత్సరాల విశ్వాసిని, నేను అంత సీనియర్ మోస్ట్, నేను అన్ని సంవత్సరాల విశ్వాసిని. అబ్బాయి యేసు ప్రభు మాకు చానాలకు తెలుసండి, ఇంచుమించుగా 15-20 సంవత్సరాల నుంచి తెలుసు, కానీ ఇంకా బాప్తీసం పొందలేదండి. ఏమైపోయింది? అనుభవంలోనికి రావటం లేదు. అల్లంత దూరంలోనే ఉంటుంది వ్యవహారం అంతా. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా చెప్పాలి. ఎవడైనా పొరపాటు చేసేవాడుంటే, తప్పిపోయిన వాడుంటే, అర్థం కాని వాడుంటే వాడికి అర్థం చెప్పాలి. మనము నడుస్తూ అనేకులను నడిపించేటువంటి స్థితిలోనికి రావాలి. మనము రక్షణ పొంది అనేకులను రక్షించేటువంటి అనుభవంలోనికి రావాలి. కానీ అలాగ జరగటం లేదంట. నేనంటలేదు, పౌలు గారు అంటున్నారు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. సమయము అని ఎవరికి చెప్పాలి? సండే స్కూల్ పిల్లలకి చెప్పాలి, ఈ సీనియర్లకి చెప్పాల్సి వస్తుంది. శిలువ ధ్యానము కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పాలి, ఇంకా చెప్పాల్సి వస్తుంది. కాలమును బట్టి చూస్తే మీరు సీనియర్లు, కానీ పరిస్థితులను బట్టి చూస్తే జూనియర్ల కంటే అన్యాయంగా ఉన్నారు. వయసును బట్టి చూస్తే తల పండిపోయిన వారు, మానసిక స్థితిని బట్టి చూస్తే పసిపిల్లలు. పాలంటే ఆహారం, గట్టి ఆహారం తినడానికి కెపాసిటీ లేదు. చిన్నపిల్లలకి పాలు, పెద్దవారికి ఘనాహారం. కానీ ఇంకా వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? పాలు దాగే వయసులోనే ఉన్నారు. ఇంకా సండే స్కూల్ పాఠాలే చెప్పాల్సి వస్తుంది. ఇంకెంతకాలం ఈ సండే స్కూల్ పాఠాలు? కాబట్టి ప్రియమైనటువంటి వారు, నేను ఎంచి తలంచిన, మార్పు లేనప్పుడు, అర్థం కానప్పుడు, అనుభవము లేనప్పుడు, విధేయత లేనప్పుడు, ప్రభువు మీద ధ్యాస లేనప్పుడు ఎంతకాలము నేర్చుకున్నా ఏమి ప్రయోజనము? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఇది నేనెంచి తలంచిన అంటే గణించి ధ్యానించిన. మూడవది చూడండి, వంచన ఇది సోదరా. వంచన అనే పదానికి అర్థం ఏంటి అంటే మోసం చేసుకోవటం. ఎవరికాళ్ళు మోసం చేసుకోవటమే వంచన. చాలామంది ఇతరులను మోసం చేసి వాళ్ళు మోసపోతారు. తలదన్నేవాడు ఉంటే తాడిని దన్నేవాడు ఉంటారని పెద్దల సామెత చెప్పారు. యాకోబు గారు లాబాను గారిని మోసం చేయాలి అనుకున్నాడు. కానీ లాబాను గారు ఏం చేశారు? యాకోబు గారిని మోసం చేశారు. చూసారా ఎలాగుందో? అందుకోసమే మనం ఒకళ్ళని మోసం చేసామనుకోండి, మన వెనకాల మోసం చేసేవాళ్ళు మనకు రెడీగా ఉన్నారు. యేసయ్య స్పష్టంగా చెప్పాడు, నువ్వు క్షమిస్తావా, నువ్వు క్షమించబడతావు. నువ్వు క్షమించవా, నువ్వు క్షమించబడవు. నువ్వు నడిచావా, నువ్వు దీవించబడతావు. నడవలేదా, దీవించబడలేవు. స్పష్టంగా చెప్పాడు, అన్ని విషయాల్లో చెప్పాడు. ఎవరికి తీర్పు చెప్పబాకు, అప్పుడు నీకు తీర్పు ఉండదు. నువ్వు తీర్పులు తీర్చావా, నీ వెనకాల తీర్పు రెడీగా ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితాన్ని. దేవుడిని ఎరక్క ముందు ఇష్టానుసారంగా జీవించాం. ఆ మాటలు కూడా చెప్పారు పౌలు గారు. ఆయనను ఎరగక ముందు ఇష్టానుసారంగా జీవించాం.
ఆయన ఎరిగిన తర్వాత ఇక మన ఇష్టానుసారంగా జీవించడానికి కుదరదు. ఒకవేళ అలాగ జీవిస్తే మనం ఇంకా అక్కడే ఉన్నామని అర్థం. ఇంకా ఆయన దగ్గరికి వచ్చిన స్థితిలోకి రాలా, ఆయన ఎరగని స్థితిలోనే ఉన్నాం. ఇప్పుడు పెద్ద విచారం ఏంటి అంటే, ప్రభువు దగ్గరికి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఆయన్ని ఎరగని స్థితిలోనే ఉండుటిది భయంకరమైన దుస్థితి. ఆయన దగ్గరికి వస్తే మార్పులు జరగాలి కదా. బళ్ళో చేర్పిస్తే పిల్లవాడు అక్షరాలు నేర్చుకోవాలి కదా. 1వ తరగతి దాటాలి, 2వ తరగతి దాటాలి, చదివేసేయాలి, గడగడగడగడా చదవగలగాలి. ఇంకా ఈ అనే కాడ ఉండకూడదు. ఇంకొకళ్ళు వచ్చి అట్ట కాదురా ఇట్టనాలరా అని చెప్పేటట్టు ఉండకూడదు. అది వంచన, ఎవరినాళ్ళు మోసం చేసుకోవటం. ఎక్కడుంది మన జీవితాలు? ఎక్కడున్నాయి సిలువ దగ్గరికి వచ్చిన మన జీవితం? ప్రక్షాళన జరిగిందా? సిలువను బట్టి ముత్యము లాంటి బ్రతుకు వచ్చిందా? అసలు సిలువ దగ్గర కుదురుగా కూర్చుంటే కదా రావటానికి ప్రక్షాళన జరుగుద్ది. సిలువను సోచో కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగోచో నదీరా, నలిగి కరిగి నీరగోచో నదీరా, నీ సిలువేనా శరా. సిలువ దగ్గరికి రాకుండా, సిలువను తీక్షణముగా చూడకుండా, సిలువను మనస్ఫూర్తిగా ధ్యానించకుండా నువ్వు నలగలవా, విరగ్గలవా? నీ పాపాల విషయమై చచ్చిపోయి పరిశుద్ధత విషయములో బ్రతకగలవా? మహాభక్తులు రాసుకున్నారండి ఈ పాటలన్నీ. ఉత్తిగా పాడటం కాదు, ఆ పాట మనకి ఏమి నేర్పిస్తుందో దాన్ని గ్రహించుకుంటూ, అనుభవిస్తూ, మన అనుభవాలకు ఆధారము చేసుకుంటూ పాడుకోవాలి. సిలువను చూసుకొలది శిల సమానమైన మనసు. ఇది కరగటంలా స్ట్రాంగ్ అయిపోయింది లోకంలో, పాపములో, కఠినత్వములో రాయిలాగా అయిపోయింది. ఈ రాయిలాగా అయినటువంటి నీ మనస్సు, నీ హృదయం కరగబడాలి, కరగాలి అంటే నువ్వు సిలువ దగ్గర కూర్చోవాలి. సిలువే నిన్ను కరిగించగలదు. సిలువలో యేసయ్య అనుభవించిన శ్రమను అర్థం చేసుకోగలిగితే అప్పుడు నీ కఠిన హృదయము కరగగలదు. అందుకే రానివ్వడు సైతానుడు సిలువ దగ్గర కూర్చొనివ్వడం. ఇది సైతాన్ ప్లాన్, గుర్తుపెట్టుకో. రకరకాలుగా సైతాన్ శిరస్సు అని రాశారు దైవజనులు. రోజుకొకసారి చదువుకోండి, మన మోసాలు మనకు అర్థమవుతాయి. లేకపోతే మోసంలోనే ఉంటాం, గురిగింజలాగా మోసపోతాం. వాక్యం చూడండి, పోనీటి చెప్పుకుంటా వెళ్తే నాకు ఒక అంశంతోనే టైం అంతా అయిపోద్ది. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనములు. వాక్యోపదేశమును పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. తన శరీర ఇచ్చలను బట్టి లోక ఇచ్చలను బట్టి శరీర ఇష్టాలను బట్టి విత్తితే తన శరీరము నుండి క్షయమగు పంటను కోయును. నాశనం ఏమీ మిగలదు, అంతా సున్నా. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తు, ఆత్మ నడిపింపు కోరుకో, ఆత్మ ద్వారా అనుభవాలు నేర్చుకో. అప్పుడు నీవు నిత్య జీవం అనే పంట కోసుకుంటావు. పరలోకానికి సరిపోతావు, పరలోకం అంగీకరించడానికి సరిపోతావు, పరలోకం చేరటానికి సరిపోతావు, పరలోకములో ఉండటానికి సరిపోతావు. ఏమీ లేకోకుండానే శరీరచ్చలను బట్టి ఇత్తుకుంటూ నేను పరలోకం వెళ్తాను అనుకోవటం బుద్ధిహీనత.
వంచన. నిన్ను నువ్వు వంచుకుంటున్నావు, మోసం చేసుకుంటున్నావు, జాగ్రత్త. పౌలు గారు చెబుతున్నారు, నేను కాదు. కాబట్టి దేవుడు వెక్కిరించబడాడు, ఆయన దుఃఖపడతాడు అంతే. అయ్యో నా బిడ్డలు అయిన వారు తెలుసుకోలేకపోతున్నారు, ఇంకా జ్ఞాన అంధకారమేనా? బాధపడుతున్నాడు ఆయన. గురువులు బాధపడుతున్నారు, దైవజనులు బాధపడుతున్నారు. ఎంతమందిని బాధ పెడతావు, ఎంతమందిని ఏడిపిస్తావు? నువ్వు బాగుపడవు, వాళ్ళని సంతోషపరచవు. ఈ జీవితం అవసరమా మనకి? కాబట్టి వంచన ఇది సోదరా, మోసము చేసుకొనుటే సోదరా. మనల్ని మనమే మోసం చేసుకోవటం. ఇంకో వాక్యం చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. అయితే దుర్జనులను వంచకులు ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. భయంకరమండి. ఇతరులను మోసం చేస్తారు, వాళ్ళు మోసపోతారు, అంతకంతకు చెడిపోతారు. ఇక లోకములో ఉంటే చెడక బాగుపడతామా చెప్పండి? ఏదో దేవుడి దగ్గర దేవుడి సన్నిధిలో కూర్చుంటే బాగుపడతాం, కానీ కూర్చోవాలని ఆశ లేదంటే చెడిపోదామని కోరుకుందని అర్థం. ఇంకా దానికి వేరే చెప్పాలా? విధేయత లేదంటే, పెద్దల మాట నచ్చటం లేదంటే, తల్లిదండ్రుల మాటలు నచ్చటం లేదంటే దాని అర్థం ఏంటి? వీడు పాడైపోతున్నాడు, పాడుకు పరుగులెత్తుతున్నాడు, నాశనానికి పరుగులెత్తుతున్నాడు, వీడు నాశనమే కోరుకుంటున్నాడు. దాని అర్థం అది. తను తాను వంచుకుంటున్నాడు, తను తాను మోసం చేసుకుంటున్నాడు. కాబట్టి వంచన ఇది సోదరా. మనమే మోసం చేసుకోవటం. మోసం చేసుకొని కూడా నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. ఇది అంతకంటే గొప్ప వంచన. ఈ లోకములో వంశకులు ఎక్కువైపోయారు. వంశకులు కాదు, వంచకులు. వాళ్ళు బాగుపడరు, ఎవరిని బాగుపడినవారు. ఇతరులను పాడు చేస్తారు, వాళ్ళు పాడైపోతారు. ఇదే సైతాను బుద్ధి. దీనికి నాయకుడు సైతానుడు. ఈయన పట్టుకొని ఏడిపిస్తున్నాడు, అలాగా వంచుకోండిరా, పాడవండరా, నాశనం అవండరా అని. యేసయ్య దగ్గరికి వస్తే తుప్పొదులను, ఆయన వదలగొట్టును అజ్ఞానాన్ని. ఆయనకి సమయం ఇవ్వం. ఎలాగా? అందుకోసమే ప్రియమైనటువంటి వారులారా, అంతకంతకు చెడిపోదురు, బాగుపడే యోగము లేదు. మరి ఇక యేసయ్య దగ్గరికి ఎందుకు? ప్రయోజనమేముంది? కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఎవరిని వాళ్ళు వంచుకోకూడదు, ఒకళ్ళని వంచకూడదు, మోసం చేసుకోకూడదు, మోసపోకూడదు. మనం ఫెయిర్గా ఉండాలి, ఇతరుల విషయంలో కూడా ఫెయిర్గా ఉండాలి. మనం నమ్రత కలిగి ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, ఇష్టంగా లేని వాళ్ళను కూడా ఇష్టంలోనికి నడిపించే వాళ్ళంగా ఉండాలి. అది దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత. అది దేవుని బిడ్డలు చేయవలసిన పనులు. మనం అజ్ఞానంగా నడుచుకుంటూ, మనం అవిధేయతలు నడుచుకుంటూ, మనము నిందకు, అవమానానికి, దేవుడు అవమాన కారకులం అవుతూ, మన జీవితమే మనమే చక్కబెట్టుకోలేని వాళ్ళం. ఇంకా దేవుడికి ఏం పనికి వస్తాం? ఇతరులని మంచి మార్గములోనికి ఏమి నడిపించగలం? ప్రియులారా, నిజమైన విశ్వాసి దేవుడికి లోబడి ఫెయిర్గా నడుస్తుంటే ఆ నడకే అనేకుల్ని రక్షణలోనికి నడిపించగలదు. మనల్ని చూసి ఇంకొక వ్యక్తి రక్షింపబడటం లేదు అంటే మనము వంచనలో ఉన్నాము అని దాని యొక్క భావం. కాబట్టి వంచన ఇది సోదరా. పేతురు గారు రాసిన యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు 1వ అధ్యాయం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనుచుండగా కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు. చూశారండి మోసం ఎట్లా జరుగుద్దంట? వినువారు మాత్రమై ఉండక. అబ్బా, దేవుడు వాక్యం బలిగి చెప్పారండి. అబ్బా, ఏం వాక్యం అండి! విని మురుసుకుంటానికా? యాకోబు గారు అంటున్నారు, వినువారు మాత్రమై ఉండక
అలాగ వినువారు మాత్రమే ఉంటే, దాన్ని అనుసరణలోనికి అనుభవంలోనికి తెచ్చుకొనకుండా ఉంటే మనల్ని మనమే మోసం చేసుకుంటామంట. మరి దేవుని వాక్యం చెప్పబడుతుంది, చదువుతా ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలను దిద్దుకుంటున్నామా, సరి చేసుకుంటున్నామా? అమ్మో దేవుడు ఇలాగ చెప్పాడు, నేను ఇలాగ నడవాలి అనుకుంటున్నామా? ఆ వాక్యం అలాగే చెబుతుందిలేండి, మనకెట్ట కుదురుతుంది? మనకెట్ట కుదరకపోతే నీకు పరలోకం కూడా కుదరదని అర్థం. ఇది కుదరకపోతే అది ఎట్ట కుదురుద్ది? ఇది సాధ్యం కానప్పుడు అది ఎట్ట సాధ్యమవుతుంది? ఉట్టికెగరలేని వాళ్ళు స్వర్గానికి ఎగురుతామా? జరుగుద్దా ఇది? ఎక్కడ సాధ్యంగా ఉంది అక్కడ సాధ్యం అవుతుందా? ఎక్కడ ప్రాక్టీస్ లేకుండా అక్కడ ఫలితం ఉంటుందా? ఎక్కడ అనుభవం లేకుండా అక్కడ స్థానం దొరుకుద్దా? కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మీరు వినువారు మాత్రమై ఉండి మోసం చేసుకోకుండా ఆ వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. అంతే. నా దేవుడు చెప్పాడు, నేను రక్షణ పొందుతాను. దానికి ఇంకా ఆలోచనలు ఎందుకు? పాడవటానికి కాకపోతే ఇలాగ నడవమని చెప్పాడు యేసయ్య, నేను అలాగ నడుస్తాను. దానికి ఇంకా క్వశ్చన్ ఎందుకు? అబ్రహాం ఏమైనా క్వశ్చన్లు వేసాడా? నోవహ్ గారు ఏమైనా క్వశ్చన్లు వేసాడా? వాళ్ళకి తెలియని విషయాలు చెప్పినా క్వశ్చన్లు వేయాలి వాళ్ళు. అందుకే భక్తులు అయ్యారు వాళ్ళు, బైబిల్లో రాయబడ్డారు. కాబట్టి అర్థం చేసుకుందాం. కాబట్టి నేను ఎంచి తలంచిన వంచన ఇది సోదరా. అనుభవంలోనికి తెచ్చుకోకుండా నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను. కళ్ళు తెరుద్దాం, ఈ మోసములో నుండి బయటికి వద్దాం. 4వది చూడండి, నన్ను వంచించు సైతాను. ఎందుకు మనం ఇలాగ వంచుకుంటున్నాం? మనల్ని మనమే ఎందుకు మోసం చేసుకుంటున్నాం? మన కళ్ళను మన ఏలుతో మనమే ఎందుకు పొడుచుకుంటున్నాం? అంటే మనకి సపోర్ట్ చేయటానికి సాతానుడు ఉన్నాడు. అది సంగతి. మనం సందిగ్ధంలో ఉండ గోడ మీద పిల్లివాటంగా ఊగుతూ ఉంటాం. ఊగుతూ ఉండే బడికాడు వస్తాడు, ఆడొచ్చి అంటాడు అదే కరెక్ట్ అంటాడు, పైసలు అయిపోతుంది. కుడి పక్క పడాల్సిన వాళ్ళు ఎడం పక్క పడిపోతాం, అంతే పైసల. ఇక అంతే సంగతులు. ఇక కింద పడ్డాక ఏముంది, కాడి స్వాధీనంలోకి వెళ్తే ఇక బయటికి రావటం కష్టం. అందుకే నన్ను వంచించు అంటే నన్ను మోసము చేసి సైతాను. నన్ను వంచించు సైతాను. నన్ను నేను మోసం చేసుకుంటానికి కారణమేంటి అంటే, నన్ను మోసగించేటువంటి సైతానుడు ఉన్నాడు, అపవాది ఉన్నాడు. ఆ అపవాది నన్ను వంచుకునేటట్లు చేస్తున్నాడు. ఆడి మాటలే రుచిగా ఉంటాయి. అవ్వమ్మ గారికి ఆ మాటలే రుచిగా ఉన్నాయి. అది ఇదేంటో చూడాలనిపించింది. చూసారా? టేస్ట్, రుచి. దేవుడు చెప్పాడు కదా, నాకు ఈ టేస్ట్ చాలే అనుకోలా, ఎక్స్ట్రా టేస్టులు కావాలి ఇప్పుడు. మసాలాలు గిసాలాలు, ఆ మసాలాలు తిని తిని గ్యాస్ ట్రబుల్ తెచ్చుకొని కొంతమంది డామ్ అని చచ్చిపోతున్నారు కూడా, ఎక్కువైపోయి. ప్రియమైనటువంటి వారలారా, అందుకే పౌలు గారు చెప్పారు, దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదయ్యా, పరిశుద్ధాత్మనందలి ఆనందం, అది రుచి చూడండి. దేవుని రాజ్యం అంటే తినటానికి ఏ లోటు లేకుండా పిల్ల పిల్ల తరాన, ఇది కాదు దేవుని రాజ్యం అంటే. యేసయ్యను బట్టి అబ్బా ఏం దీవించాడండి యేసయ్య, ఏం దీవించాడండి, దీవెన. మరి యేసయ్యని ఎరకని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది దీవెన? ఏది దీవెనో ఏది శాపమో అర్థం కాని పరిస్థితి. దీవెనా ఇది శాపమా? దేవుని చిత్త ప్రకారమేనా ఇది? మన చిత్త ప్రకారమా? లోక చిత్త ప్రకారమా? అపవాది పద్ధతి ప్రకారమా? ఇది దీవెనా, ఆశీర్వాదమా, శాపమా? అర్థం కాని పరిస్థితి. అర్థమవుతుందిలేండి, అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది? ఏదో ఒకరోజు బయటకు వస్తుంది అసలు సంగతి. చరిత్రలు చెబుతున్నాయి. కాబట్టి మనం ఆలోచిస్తే మనల్ని మనము వంచుకుంటానికి కారణమేమిటి అంటే, వంశకుడు ఒకడు ఉన్నాడు, వాడు వంశించబడ్డాడు. దేవలోకంలో ఉండగానే దేవుని మీద తిరుగుబాటు చేసి తన్ను తాను మోసం చేసుకున్నాడు. ఆ మోసం చేసుకున్నవాడు నీ దగ్గరికి వచ్చి నీవు కూడా మోసం చేసుకునేటట్లుగా నిన్ను ప్రేరేపిస్తున్నాడు. అది అసలు సంగతి.
ఎంత అర్థం పెట్టారు అయ్యగారు. నన్ను వంచించు సైతాను. వాక్యం చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. చూశారండి, యూదులతో మాట్లాడుతూ ప్రభు చెబుతున్నారు. వాళ్ళు ఏమో అంటున్నారు, మేము అబ్రాహాము సంతానం, మేము ఆ సంతానం, మేము దేవుని ప్రజలం, మేమంటే ఏంటనుకుంటున్నాం అంటున్నారు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళకి తెలవట్లా. ఇప్పుడు క్రైస్తవులు కూడా అలాగే చెబుతున్నారు. నేను ఇన్నాళ్ళు అయ్యిందండి రక్షణ పొంది, నేను తెలుసుకొని ఇన్నాళ్ళు అయింది, ఆలోచిస్తున్నానండి ఇంకా రక్షణ పొందటానికి. ఒకళ్ళ అనుభవాలు చెబుతున్నారు. అంతా చెప్పుకుంటూ ఏమంటున్నారంటే మేమందరం కూడా దేవుని బిడ్డలమేనండి అని చెప్పుకుంటున్నాం. సిగ్గు లేకపోతే సరే. ఆ యూదులు కూడా ఆనాడు చెప్పుకున్నారు. చెప్పుకునేసరికి యేసయ్య అంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎంత భయంకరమైన మాట అండి. ఈనాడు మార్పు లేని క్రైస్తవులను చూచి ప్రభువు మాట్లాడాల్సి వస్తే ఇదే మాట మాట్లాడాలి. మీరు నాకు కాదు సేవ చేసేది, మీరు నాకు కాదు పూజ చేసేది, మీరు నన్ను కాదు ఆరాధించేది, మీ తండ్రి వేరే ఉన్నాడు, వాడి మాట వింటారు మీరు, నా మాట ఎందుకు వింటారు మీరు అని ఆయన మాట్లాడవలసి వస్తుంది. మీ తండ్రి దురాశలు, మరి దురాశలు కాదా దేవుణ్ణి విడిచిపెట్టి చేసే పనులన్నీ? ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు సత్యములో ఎప్పుడు నిలవడం, మోసం చేస్తాడు. సగం సత్యం సగం అబద్ధం. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. చూశారండి అంత కథ చెప్పారో. జాగ్రత్త, ఈడు వంశకుడు. ఈ వంశకుడు వలన నిన్ను నువ్వు వంచుకుంటున్నావు. జాగ్రత్త, బయటికి రా. వాడి స్వాధీనంలోనికి వెళ్ళబాకు, వాడి మాట వినబాకు, వాడి పంచక చేరబాకు. వాడు పాడైపోయాడు, చెడిపోయాడు, అక్కడి నుంచి పడ్డాడు. వాడి కోసం అగ్నిగుండం రెడీగా ఉంది. నరుల కోసము కాదు, నరకాగ్ని. అపవాది తన అనుచరుల కొరకు ఏర్పాటు చేశారు. ఆ అనుచరుల్లో మనం ఉండకూడదు. మనం ఉండకుండా జాగ్రత్త పడాలి. యేసయ్య చెబుతున్నాడు, స్పష్టంగా చెబుతున్నాడు, నిన్ను వంశించే సైతాను వల్ల నువ్వు పడకూడదు. జాగ్రత్త నా కుమారుడా, నా కుమార్తె చెబుతున్నాడు. హితవు చెబుతున్నాడు. ఆనాడు యూదులకి చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను ముందు మనం ఎరగాలి. దేవుని ఆశీర్వాదాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని విధులు, వీటిని ఎరగటానికి ముందే సాతాను తంత్రాలను కూడా మనం ఎరగాలి. సాతాను తంత్రాలను ఎరగకపోతే, శత్రువు యొక్క కథ మనకి తెలవకపోతే శత్రువుని జయించలేం. రాజులు యుద్ధాలు చేసేటప్పుడు ఏ రాజ్యం మీదకైతే వెళ్తున్నారో ఆ రాజ్య సంగతులన్నీ కూడా ముందు వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుంటే కానీ ఆ రాజ్యమును ఎలాగ జయించగలరు, వాళ్ళు అంచనా వేయగలరు. అక్కడ ఎంత సైన్యం ఉంది, ఎంత బలం ఉంది, వాతావరణం ఎలాగ ఉంది, ఏంటి అక్కడ పరిస్థితులు. ముందు మనము సాతాను తంత్రాలను ఎరగాలి. అవి ఎరిగినప్పుడే మనము వాటి నుండి తప్పించుకోగలం, ఎదిరించి జయించగలం. పౌలు గారు అంటున్నారు, ఆ సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ముందు తెలుసుకోవాలి ఎలాగ మోసం చేస్తాడు. చరిత్ర ఉంది, ఆది చరిత్ర. వాడు ఎలాగ పడిపోయాడు పరలోకం నుండి? గర్వం. భూలోకముల మానవుల్ని ఎలాగ మోసం చేశాడు? అనుమానం, సందేహం. ఇంకా భక్తుల దగ్గరికి వచ్చి ఎలాగ మోసం చేశాడు? యోధాకి ధనాపేక్ష పెట్టి మోసం చేసేసాడు. ధనం మీద నీకు మనసు కలుగుతుందా? జాగ్రత్త, యోధా స్థితిలో ఉన్నావు నువ్వు. సంసోన్ దగ్గరికి వెళ్ళాడు. సంసోనికి ఆయన కళ్ళకు రకరకాలైనటువంటివి చూపించాడు, పడగొట్టి పారవేశాడు. ఏశావు దగ్గరికి వెళ్ళాడు.
తిండి మీద రంది కలిగించాడు. ఇక ఆయన జీవిత ధ్యేయం ఏంటి అంటే అరణ్యానికి వెళ్ళటం, వేటాడుకోవటం, శుభ్రంగా వచ్చి వండుకోవటం, తింటాం. ఇదే నా బ్రతుకంటే, ఇదే నా జీవితం, ఇదే జీవితం అని నేర్పించాడు. దాంతోనే పతనం అయిపోయాడు. భలే విచిత్రంగా ఉంటుందండి. దేవుడు అంటాడు, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషి. తిండిపోతుల్ని దేవుడు ద్వేషిస్తాడు. జాగ్రత్త, స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏశావు యాకోబుకు అన్నగాడా, నేను ద్వేషించాను. ఏంటి తిండి రంది? తిండి కోసమేనా బతికేది మనం? ప్రియమైనటువంటి వారల మోసం. జాగ్రత్త, వంశకుడు నిన్ను వంశిస్తాడు. ఆ వంశంలో నుంచి నువ్వు బయటికి రావాలి. అందుకోసమే సాతాను తంత్రాలను ఎరగాలి. జాగ్రత్తగా పరీక్ష చేయండి, ఎరగండి. సలహా చెబుతున్నాడు మహనీయుడు పౌలు గారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిర్భయమైన నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించుచు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూసారా అండి, వాడి పని అది. యోబు గ్రంథంలో కూడా అంటాడు, ఎక్కడి నుంచి వచ్చావంటే భూలోకంలో అంట. అటు ఇటు తిరిగి వచ్చాడంట. వాడి కాళ్ళు ఒకసారి నిలవో, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అట్టంటాడు, ఇట్టంటాడు. జాగ్రత్త. ఎక్కడ పేతురు గారు చెబుతున్నారు. పేతురు గారిని కూడా పడగొట్టాడు. ఆయన ఎవరో నాకు తెలవదు అనిపించాడు, అంతే, పైసలు అయిపోయింది. అంటే ఎంత ప్రమాదం అది. యేసుని నేను ఎరగను అంటే ఇప్పుడు పేతురు గారు ఎక్కడికి పోవాలి? నరకానికి పోవాలి. యేసు ఎరగని వాళ్ళకి స్థానం ఎక్కడుంది? నరకం. చిన్న అబద్ధమే, కానీ పేతురు గారి స్థితే మారిపోతుంది. ఇప్పుడు తలకిందులు అయిపోతుంది. అందుకే ప్రభు పేతురు వైపు చూశారు. ముందే చెప్పాడు, జాగ్రత్త అంటే. అబ్బాయి, నేనంటే ఏంటనుకుంటున్నావు ప్రభు అన్నాడు పేతురు గారు. ఏంటో అర్థమైపోయింది. మనము అంతే. మనం అనుకుంటున్నాం ఎవరి కాళ్ళం, నేనంటే అబ్బా నా తెలివి నా జ్ఞానంతో. ఓహోహో, నీ తెలివి నీ జ్ఞానం ఒకానొక దినమున ఎందుకు పనికిరానే సంగతి దేవుడు నీకు నేర్పిస్తాడు. జాగ్రత్త. ప్రభు అన్నప్పుడే పేతురు గారు, ఏమన్నా ప్రభువా, నేను బలహీనుడినేనయ్యా, నా పడకుండా సాయం. అది రావాల్సిన వరుస. అంతేగాని నేనా ఇంటికాడ ఉన్నా కానీ నేను ఎంత సిలువు ధ్యానం చేస్తానో మీకు తెలుసా? అసలు నా వీరత్వం, నా శూరత్వం, ఇది పేతురు గారి స్వభావం. గుడికి రాకపోయినా సరే ఇంటిలో నుండి ప్రార్థన చేసుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మనమే చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా మనం అదే చేసుకుంటున్నాం. ఆహాహా, ఏమి విధేయత, ఏమి వినయము, ఎంత అంధకారము, ఎలాగ వర్ణించాలి? మాటలు సాల్టం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ప్రభువునే ఖాతరు చేయలా, ప్రభు మాటనే ఖాతరు చేయలా పేతురు గారు. సొంత శక్తి మీద ఆధారపడేవాళ్ళు, సొంత ఇష్టాల మీద ఆధారపడేవారు, నాకంతా తెలుసు అనుకునేటువంటి వారు, పర్వాలేదులే అనుకునేటువంటి వారు. అందరికీ చివరికి జరిగేటువంటి పరిస్థితి ఏమిటి అంటే, యేసుని నేను ఎరగను. అక్కడికి వెళ్ళిపోద్ది ఈ పరిస్థితులన్నీ. ఇక అంతే సంగతులు. జాగ్రత్త, ఆ దుస్థితిలోనికి వెళ్ళవద్దు. పేతురు గారి దగ్గరికి వచ్చి మోసం చేశాడు. జాగ్రత్త, గర్జించు సింహములాగా తిరుగుతున్నాడు. నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ సందు దొరుకుద్దా మింగేసేద్దామని చెప్పి. ఏ మాత్రం దేవుని మాటకు అవిధేయత, అజ్ఞానం అనే పరిస్థితి నువ్వు తెచ్చావు అంటే ఫినిష్. ఇక అంతే, నువ్వు చేతి నిండా దొరికిపోతావు. ఒకటే మార్గం, దేవుని మాట మీద నిలబడటమే. 100 అవనై 106 అవనై వాక్యానుసారంగానే నేను జీవిస్తాను. అది నీ తీర్మానమై ఉన్నప్పుడు వాడు నీ పంచకు వచ్చిన నిన్నేం చేయలేడు. యాకోబు గారు చెప్పారు, దేవునికి లోబడండి, అపవాదిని అప్పుడు పారిపోతాడు ఆడు. దేవుడికి లోబడకుండా నువ్వు ఎన్ని సైతాన్ ఎదిరింపులు చెప్పినా ఆడు ఇంచు కూడా కదలడు, ఇంచు కూడా కదలడు. జాగ్రత్త. విధేయత లేకుండా దేవుడికి నువ్వు అపవాదిని జయించలేవు, నీ వల్ల కాదు.
నువ్వు అపవాదిని జయించడానికి ఒకటే సూత్రం, దేవుడికి లోబడిపో అంతే. దేవుడు చెప్పినట్లు చెయ్యి, అపవాది ఆటోమేటిక్గా ఓడిపోతాడు. దేవుడు నువ్వు చెప్పినట్లు చేస్తే అపవాది మీద నువ్వు జయం, మహావిజయం పొందుతున్నావు. ఇక అంతే. దేవుడు చెప్పినట్లు చేయని వారందరూ అపవాదికి చేతి నిండా దొరుకుతున్నారు, ఓడిపోతున్నారు జీవితాల్లో, వాటమిని రుచి చూస్తున్నారు. అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి. ఇదే జరుగుద్ది చివరికి. పేతురు గారు కూడా అట్లాగే అనుకున్నారు. అనుకున్న దాన్ని కొన్ని గంటలకే చేయలేకపోయాడు. మనం ఎంత పేతురు గారి ముందు? ఆయన సామాన్యుడు ఏం కాదు. తర్వాత రోజుల్లో ఒక్క ప్రసంగం చేసి 3000 మందిని మార్చాడు. మన జీవితకాలం ప్రయత్నం చేసిన ఒకళ్ళ మారతల్లా. మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోండి. లోబడండి. అందుకే చెబుతున్నాడు పేతురు గారు, మీ అపవాది గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడు. పాఠాలు నేర్చుకున్నాడు. తన వల్ల ఏం కాదనేది అర్థమైపోయింది. దేవుడి మీద ఆధారపడతాం నేర్చుకున్నాడు. గొప్ప పని చేశాడు. అసలు నా ప్రభువు వలె సిలువేయటానికి నాకు అర్హత లేదు, నన్ను కాళ్ళు పైకి తలకాయ కిందకి పెట్టి సిలువేసేయండి అని కోరుకున్నాడు. ఎంత మార్పు చెందాడు, ఎంత తగ్గింపులోకి వచ్చాడు. ఆయన చెబుతున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి, దేవుని మాట చెప్పింది చెప్పినట్లు చేసే మనస్తత్వంలోనికి రండి. ఎందుకంటే మీ అపవాది, మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడు. అరణ్యంలో సింహం తిరిగినట్టు. దొరికితే ఇంకేం లేదు, పంజా విసురుతాడు, జాగ్రత్త. మింగేస్తాడు, అర్థం కాకుండా సైలెన్స్గా చేసేస్తాడు అంతా కూడా. జాగ్రత్త, మెలకువగా ఉండండి. జాగ్రత్త ప్రియులరా, మెలకువగా ఉండండి. కాబట్టి మరి వంశించే సైతాన్ అంటే నన్ను మోసము చేయు అపవాది. అందరినీ మోసం చేస్తాడండి. ఆ మోసంలో పడకుండా ఉండాలంటే దేవుని వాక్యం అంతే. 5వది చూడండి, వల నుండి గావా, ఆ సాతాను యొక్క ఉరిలో నుండి కాపాడటానికి. ఉరిలో నుండి, వల అంటే ఉరి నుండి తప్పింప. వల నుండి గావా అంటే ఆ ఉరి నుంచి, సాతాను వంచన, సాతాను మోసములో నుండి మనల్ని కాపాడటానికి యేసయ్య ఏం చేశాడు అంటే మన పక్షముగా పోరాడాడు. ఆయన మనల్ని తయారు చేసి అపవాదిని ఓడించేటట్లుగా చేశాడు. శిలువలోనేమో ఆయన జయించేశాడు, తల చెత కొట్టేశాడు. యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌను. సరేలేండి, సమయం అయిపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యేసయ్య నిన్ను ఆ వల నుండి కాపాడటానికి ఏం చేశారో చూడండి. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ క్రాళ్ళ కింద శీఘ్రంగా చితక త్రొక్కించును. చూశారండి, మీరు జాగ్రత్తగా ఉండాలి. పై వచనాలు చదువుకోండి, అలాగ ఉండాలని చెప్పారు. అలాగ ఉంటే నిన్నే తన సైనికుడిగా చేసుకొని అపవాది అనేటువంటి శత్రువుని ఏం చేస్తాడు చెప్పండి? చితక త్రొక్కిస్తాడు. ఆయన తొక్కినట్టు సిలువలో నీ చేత తొక్కిస్తాడు. చిత్తు చేపిస్తాడు సాతాను పన్నాగాలు. యోసేపు జీవితంలో ఎన్నో సాతాను పన్నాగాలు. యోసేపు దేవుని మార్గములో ఉన్నాడు, దేవుని మీద ఆధారపడి ఉన్నాడు, దేవుని మాట మీద నిలబడి ఉన్నాడు. సాతానుడు చిత్తు అయిపోయాడు అంతే. నువ్వు దేవుడికి లోబడకుండా సాతాను నువ్వు చిత్తు చేయలేవు. అందుకోసం వాడు అంటాడు పక్కకు వచ్చి, నువ్వా, నీ వల్ల పిచ్చోడా, అసలు వాక్యానికి విధేయత లేని నీవు నన్ను జయిస్తావా? అంత దమ్ముందా నీకు? నవ్వుతాడు అక్కడ మన గుమ్మం కాడ నుంచోని. దేవుడికి లోబడు. అమ్మో నేను ఇక్కడ ఉండలేనిక, మంటలు వస్తున్నాయి ఇక్కడ ఉంటే, నాకు అసలు నచ్చటం లేదు అని పారిపోతాడు. ఒకటే ఆయుధం. అందుకే యోహాను తన పత్రికలో రాస్తూ 2వ అధ్యాయములో తెలియజేశాడు, దేవుని వాక్యం మీలో నిలుస్తుంది యవనస్తులారా, మీరు బలవంతులు.
మీరు అపవాదిని జయించి ఉన్నారు. ఎవరిలో వాక్యం నిలిచి ఉంటుందో వాళ్ళు అపవాదిని జయించేవారు. వాక్యానికి విధేయత లేని వారు అపవాది చేతిలో చిత్తుగా ఓడిపోయేవారు. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడండి, చెప్తున్నాడు ఆయన ఒకప్పుడు సిలువలో ఆయన కార్యము చేసి మనల్ని విడిపించారు. మళ్ళీ ఆ దాసత్వంలోకి వెళ్ళబాకండి, జాగ్రత్తగా ఉండండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మీరు చూసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాది మరణము యొక్క బలం గలవాడు అంటే మనలను మరణములోనికి నడిపించేవాడు, మనల్ని నాశనములోనికి, మనల్ని నరకములోనికి నడిపించేటువంటి వాడు మరణ బలము గలవాడు. అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అది ఆయుధం, మరణానికి నడిపించే అపవాదిని మరణింపజేసి మరణము ద్వారానే ఓడించి మరణములో మనకి జీవాన్ని ప్రసాదించారు. మరణ భయము నుండి మనల్ని విడిపించారు, మరణానికి భయం లేకుండా చేశారు. ఎంత ప్రాసెస్ చేశారు ఆ వల నుండి మనల్ని తప్పించడానికి. 6వది చూడండి, సరే సమయం అయిపోతుంది. తానెంచి అంటే తాను ఆలోచించి, మన బాధలు చూసి, మన బలహీనతలను చూసి, మన అజ్ఞానమును చూసి ఆలోచించి ఆయన ఏం చేశారు అంటే మనము అనుభవించవలసింది ఆయన అనుభవించి మనకి జయాన్ని తీసుకొచ్చారు, ఆ బంధకాల నుంచి విడిపించారు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెననెను. సంగతి ఎందుకు వచ్చాడు ఆయన ఆలోచించుకొని, మన చేత పరిచారం చేయించుకుంటానికి కాదు, ఆయనే పరిచర్య చేశాడు. మనల్ని కడిగాడు, మేడగదిలో కడిగాడండి. కడక్కపోతే మనం శుద్ధి అవ్వం. కడిగాడు, పాదాలు కడిగాడు, పరిచారం చేశాడు, తన ప్రాణాన్నే అర్పించి సాతాను వల నుండి మనల్ని విడిపించారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చూశారా, గొర్రెలమైన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని సాతాను వల నుండి విడిపించటానికి ఆలోచించారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆలోచించి అప్పగించుకున్నాడు. సాతాను వల నుండి మనల్ని రక్షించడానికి తాను ఆలోచించి మనకి బదులుగా ఆయన మరణించారు, ప్రాణం పెట్టారు. 7వది చూడండి, బొందెను సోదరా. ఆయనే అనుభవించారు, ఆయనే భరించారు. భారం ఆయన భరించి మనకు భారం లేకుండా చేశారు. ఆయన అనుభవించి మనము గురి కాకుండా తప్పించారు. చదవండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. చూశారండి, భక్తిహీనత, నీ భక్తిహీనత కొరకు ఆయన చనిపోయారు. 8వ వచనం.
అయితే ఆ. దేవుడు మన ఎడల ఆ. తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆ. క్రీస్తు మన కొరకు చనిపోయెను. పాపులమై ఉండగా మన కొరకు చనిపోయారు, మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి. 10వ వచనం. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా ఆ. మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. శత్రువులమై ఉండగా మన కొరకు మరణించారు. చూడండి, 3 విషయాలు: భక్తిహీనత, భ్రష్టత్వం, పాప జీవితం, శత్రుత్వం, శత్రువు మాట విని జీవించడం. ఇటువంటి దుస్థితిలో ఉన్న మన కొరకు క్రీస్తు చనిపోయెను. న్యాయంగా ఆయన మనల్ని ద్వేషించాలి, కానీ ద్వేషించలా, ప్రేమించి ఆ వల నుండి మనల్ని తప్పించడానికి ఆయన చనిపోయారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మరణానికి గురి అయి ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మరణము ద్వారా, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి మనలందరినీ కూడా మరణము నుండి విడిపించి మనలందరినీ కూడా బ్రతికించారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత ఆయన మన పాపములంట శరీరమందు మ్రాను మీద మోసుకొని. చూసారా, మనదంతా మోసేశారండి. ఆయన భరించాడు, అనుభవించాడు మనకు లేకుండా చేయటానికి. కాబట్టి ఆయనే బొందెను. సోదరా, సహోదరుడా, సహోదరి, తెలుసుకో ఈ సత్యాన్ని అని దైవజనులు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, శిలువ స్మరణ కీర్తనలో ఈ 5వ చరణములో ఉన్నటువంటి సత్యాలు, పంచగాయములంటే 5 గాయాలు. నేనెంచి తలంచినా, నేను ఎంత గణించి ధ్యానించినా వంచన ఇది సోదరా, నన్ను నేను మోసం చేసుకుంటానే ఉన్నాను. మనల్ని మనం మోసం చేసుకుంటానే ఉన్నాం. ఎందుకు అంటే నన్ను వంశించు సైతాను, అంటే నన్ను మోసం చేసేటువంటి అపవాది వలలో ఉన్నాను కాబట్టి ఇలాగ జరుగుతూ ఉంది. కాబట్టి వల నుండి ఆ ఉరి నుండి తప్పింప తాను ఆలోచించి ఏం చేశారు అంటే మనకి బదులుగా ఆయన అనుభవించారు, భరించారు, మనకి లేకుండా చేశారు. అందుకే ఆయన మనకు భర్త, భరించేవాడు. ఎలాగున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ఆయన అనుభవించి మనకు అనుభవాలు నేర్పించారు, మనల్ని దుస్థితి నుండి తప్పించారు, మనల్ని నరకాగ్ని నుండి మోక్ష రాజ్యములోనికి చేర్చారు. అందుకే యేసుక్రీస్తుని శిలువ ఎప్పుడూ ఒక 40 రోజులు మాత్రమే కాదు, జీవిత కాలం అంతా శిలువని ఎదుట ఉండాలి. శిలువను ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. నీ మదిలో, నీ తలంపులో ఎప్పుడు శిలువ ధ్యానం జరుగుతూ ఉండాలి. శిలువను ఎప్పుడు వదిలిపెడితే అప్పుడే శత్రువు వచ్చేస్తాడు, జాగ్రత్త. అంత శిలువనత్తుకొని ఉండాలి. శరణో యేసు శరణో, శరణో 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 నా ప్రభువా, దురిత దోరుడని దరిజే రీతిరా, దురిత దోరుడ రీతిరా నీ సిలువేనా శరణాయనో. చూసారండి,
ఆఖరికి అడిదిరిగి నీ సిలువ దగ్గరికి వచ్చానయ్యా, నీ సిలువే నాకు శరణు. సిలువ లేకపోతే అపవాది మీద నాకు జయము లేదు. సిలువ లేకపోతే నన్ను నేనే వంచుకుంటాను, మోసం చేసుకుంటాను అని భక్తులైన వారు పాడుకున్నారు ప్రియులారా. కాబట్టి మన జీవితాలలో సిలువ ధ్యానం మన మోసాల నుండి మనల్ని విడిపించగలదు, సాతాను మోసము నుండి మనల్ని విడిపించగలదు. అందుకే సిలువ దగ్గర కూర్చుందాం, సిలువను ధ్యానిద్దాం, సిలువను బట్టి అనుభవాలు నేర్చుకొని అపవాదిని జయించి దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. అట్టి ధన్యత ప్రభువు మనకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు దీవించండి, మా అందరిలో ఫలింప చేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా.